పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు రప్పించేందుకు సిబిఐ ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 12న బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రస్తుతం జైల్లోనే ఉన్న మెహుల్ చోక్సీ అనారోగ్య కారణాల రీత్యా బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అరెస్టు నేపథ్యంలో సిబిఐ ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రావడంతో చోక్సీ అతని మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా బార్బుడాకు వెళ్లాక నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు. వారిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ చత్రగీత్ తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.